ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3.3 చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. అంటే ఇక్కడ మనకి కొన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేవి ఇచ్చున్నారు. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి మనం జీరోస్ కనుక్కోవాలి. జీరోస్కి ఇప్పుడు మనకి జీరోస్ వస్తాయి కదా, ఆ జీరోస్కి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనేది వెరిఫై చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే x² - 2x - 8. దీనికి మనం జీరోస్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? ఈక్వల్ టు 0 చేస్తాం. ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం దీన్ని. x² - 4x + 2x - 8 is equal to 0. x into x minus 4 plus 2 into x minus 4 is equal to 0. x plus 2 into x minus 4 is equal to 0. అంటే x plus 2 is equal to 0 or x minus 4 is equal to 0. ఓకేనా? x plus 2 is equal to 0 అంటే ఈ ప్లస్ 2ని పంపిస్తే -2 అయింది. x is equal to -2 or x is equal to +4. ఈ -2 అండ్ +4 అనేవి రెండు మనకి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకి ఏమొస్తుంది? -2 + 4 ఈజ్ ఈక్వల్ టు +2 అనేది వస్తుంది. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై x² యొక్క కోఎఫిషియంట్. దీన్ని ఎట్లా రాయొచ్చు? -2 డివైడెడ్ బై 1. -2 అంటే ఎంత? x యొక్క కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్. 1 అంటే ఎంత? x² కోఎఫిషియంట్. ఓకేనా? నెక్స్ట్ ఇది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చూస్తే -2 into 4 is equal to -8. -8 అంటే ఏంటిది? కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై x² యొక్క కోఎఫిషియంట్. కాన్స్టెంట్ టర్మ్ -8 డివైడెడ్ బై 1, కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై x² యొక్క కోఎఫిషియంట్. ఇలా మనం నోటీస్ చేసాం జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉండే రిలేషన్ని. ఇట్లానే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 4s² - 4s + 1. ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కొని జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉండే రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 4s² - 4s + 1 ఈజ్ ఈక్వల్ టు 0. 4s² - 2s - 2s + 1 ఈజ్ ఈక్వల్ టు 0. స్ప్లిట్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం 2s కామన్ తీస్తే 2s - 1 -1 కామన్ తీస్తే 2s - 1 అనేది వస్తుంది. 2s - 1 ఇంటూ 2s - 1. ఇక్కడే మనకు అర్థమైపోతుంది రెండు జీరోస్ సేమే అని చెప్పేసి. 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2s ఈజ్ ఈక్వల్ టు +1. s ఈజ్ ఈక్వల్ టు రెండు కేసుల్లో s ఈజ్ ఈక్వల్ టు 2 కిందకు వస్తే s ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది ఈ పాలినామియల్ యొక్క రూట్. ఓన్లీ 1 రూట్ ఉంది పాలినామియల్కి. ఓకేనా? ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటే 1/2 + 1/2 చేస్తే మనకేమొస్తుంది? 1 వస్తుంది. ఈ 1 అనేది ఏంటిది? s యొక్క కోఎఫిషియంట్ -4 డివైడెడ్ బై s² యొక్క కోఎఫిషియంట్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి? 1/2 ఇంటూ 1/2 1/4 వస్తుంది. ఈ 1/4 ఏంటిది? కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై s² యొక్క కోఎఫిషియంట్.
1/4. ఓకేనా? ఇలా మనం రిలేషన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ది థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 6x² - 3 - 7x. ఓకేనా? ఇది మనకి ఆర్డర్లో లేదో చూసుకోండి. ఇట్లా కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్డర్ లేకుండా ఇస్తారు, మనం ఆర్డర్లో పెట్టుకొని అప్పుడు సాల్వ్ చేయాలి. ఓకేనా? 6x² - 7x - 3 = 0. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. 6 3s are 18, 9 2s are 18. 6x² - 9x + 2x - 3 = 0. ఈ స్ప్లిట్టింగ్ మీకు ఆల్రెడీ వచ్చు కదా, 9th క్లాస్లో నేర్చుకున్నారు కదా, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మామూలుగా చేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లో 3x కామన్ తీస్తే 2x - 3 + 1 × 2x - 3 = 0. 3x + 1 = 0. 3x + 1 × 2x - 3 = 0. అంటే 3x + 1 = 0, 2x - 3 = 0. 3x = -1, x = -1/3. 2x = 3, x = 3/2. ఓకేనా? ఇప్పుడు మనకి 2 జీరోస్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు వీటిని సమ్ చేసామనుకోండి, -1/3 + 3/2. LCM 6 - 2 + 9 = 7/9 వచ్చింది. ఈ 7/9 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ ఇది కదా, దీంట్లో x యొక్క కోఎఫిషియంట్ -x కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఇది 9 కాదు 6. ఓకేనా? ఇక్కడ 6 ఉంది కదా, పొరపాటున 9 రాశాను. x² యొక్క కోఎఫిషియంట్ 6. ఓకేనా? నెక్స్ట్ది ప్రొడక్ట్ చేస్తే 1/3 × 3/2. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి -1/2 అనేది మిగులుతుంది. ఈ -1/2 ఏంటిది అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఈ -1/2 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై x² యొక్క కోఎఫిషియంట్ చేస్తే మనకి -1/2 అనేది వస్తుంది. -3/6, 3 2s are 6. సో -1/2 అనేది ఇట్లా వస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ది ఫోర్త్ది 4u² + 8u. ఈ పాలినామియల్ యొక్క జీరోస్ కనుక్కొని జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉండే రిలేషన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా? 4u² + 8u = 0 అనుకుందాం. ఈ రెండిట్లో మనం 4u కామన్ తీయవచ్చు కదా. 4u × u + 2 = 0. 4u = 0, 4u = 0 ఒకటి, u + 2 = 0 ఒకటి. ఓకేనా? 4u = 0 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 4 కిందకు పంపిస్తే u = 0 అనేది ఒక 0 లాగా వస్తుంది. నెక్స్ట్ది ఈ +2ని పంపిస్తే -2 అయింది కదా, సో u = -2 అనేది మనకి ఇంకొక 0 లాగా వస్తుంది. ఇప్పుడు మనకి 2 జీరోస్ వచ్చినాయి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటిది? ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ చేస్తాం కదా ఎప్పుడు. -2 + 0, సమ్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది? -2 వచ్చింది. ఈ -2 ఎక్కడి నుంచి వచ్చింది? -u యొక్క కోఎఫిషియంట్ 8 డివైడెడ్ బై u² యొక్క కోఎఫిషియంట్ 4. ఓకేనా? ఇలా చేస్తే మనకి -2 అనేది వచ్చింది. నెక్స్ట్ది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. -2 × 0 మనకి 0 వచ్చింది. ఈ 0 ఏంటి? మనకున్న కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 0నే కదా, వేరే కాన్స్టెంట్ టర్మ్ ఏమీ లేదు. అంటే ఉన్న కాన్స్టెంట్ టర్మ్ 0. సో కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై u² యొక్క కోఎఫిషియంట్ చేస్తే మనకి 0 అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ది ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. t² - 15. దీన్ని సాల్వ్ చేసి జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉండే రిలేషన్ని కనుక్కోమన్నారు. t² - 15 = 0. t² = 15. ఈ -15 ఇటు పోతే 15. t = ±√15. అంటే t √15 ఒకసారి, t -√15 ఒకసారి, t +√15 ఒకసారి, t -√15 ఒకసారి. ఈ రెండు మనకి
జీరోస్ లాగా వచ్చినాయి ఈ పాలినామియల్కి. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చేద్దాం. √15 ప్లస్ ఆఫ్ మైనస్ √15 అంటే √15 మైనస్ √15 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 0 అనేది ఏంటిది? టీ యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేదు కదా. ఈ పాలినామియల్ని జనరల్ ఫామ్లో మనం రాసుకోగలిగితే t² ప్లస్ 0 ఇంటూ టీ మైనస్ 15 ఇట్లా రాసుకోవచ్చు కదా. 0 ఇంటూ టీ అంటే 0నే కదా, ఇట్లా మనం రాసుకోవచ్చు. కాబట్టి టీ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 0. మైనస్ ఆఫ్ టీ కోఎఫిషియంట్ డివైడెడ్ బై t² కోఎఫిషియంట్ అంటే మనకి 0నే కదా వచ్చేది. నెక్స్ట్ ఇది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే మైనస్ √15 ఇంటూ √15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 15 అనేది వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై t² యొక్క కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు -15 మనకు వచ్చింది. నెక్స్ట్ ఇది 6th ప్రాబ్లం చేస్తే లాస్ట్ ప్రాబ్లం ఇదే. 3x² మైనస్ x మైనస్ 4 దీనికి జీరోస్ కనుక్కుందాం. 3x² మైనస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3x² ప్లస్ 3x మైనస్ 4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్లా స్ప్లిట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది 3x ఇంటూ x ప్లస్ 1 మైనస్ 4 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 3x మైనస్ 4 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 3x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4, x ఈజ్ ఈక్వల్ టు 4/3, x ఈజ్ ఈక్వల్ టు -1. ఇట్లా మనకి 2 రూట్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా. సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే 4/3 -1 అంటే 1/3 అనేది వస్తుంది. ఈ 1/3 ఎక్కడి నుంచి వచ్చింది? 3x² మైనస్ x మైనస్ 4లో ఇది మనకి ఇచ్చిన పాలినామియల్ కదా. 1/3 అంటే మైనస్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై x² యొక్క కోఎఫిషియంట్ మనకి 1/3 అనేది వస్తుంది. నెక్స్ట్ది సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 4/3 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -4/3. -4/3 ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై x² యొక్క కోఎఫిషియంట్. ఓకేనా. ఇట్లా మనకి జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉన్న రిలేషన్ అర్థమైంది. ఓకేనా. ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. x² ప్లస్ 4x ప్లస్ 4 ఓకేనా. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ కనుక్కొని దీని యొక్క జీరోస్కి దీని కోఎఫిషియంట్స్కి రిలేషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకేనా. ఇది మీరు చేయాల్సిన పని. ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ అంతా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. మీ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.